ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ అని యుక్రెయిన్ రష్యా మీద ఏదైతే చేసిందో డ్రోన్లను రష్యా లోపల కొన్ని వేల కిలోమీటర్లు స్మగుల్ చేసి సంవత్సరం కష్టపడి వేల కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయింది. ఇవాళ ప్రపంచం అంతా షేక్ అవుతుంది ఆపరేషన్ పేరు విని. దాని గురించి మనం మాట్లాడదాం. కానీ June 3, 2025 ఇవాళ డేట్ అది. ఇవాళ జరుగుతుంది 3వ ప్రపంచ యుద్ధం. లేదా యూకే ప్రైమ్ మినిస్టర్ స్టామర్ గారు చెప్పినట్టు యూరోప్ లో అందరూ యుద్ధానికి రెడీ అవుతున్నారా? ఇస్ ఇట్ ఏ యూరోపియన్ వార్ ఆర్ వరల్డ్ వార్ 3? ఇది నేను మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పే ముందు నేను హైపోథెటికల్ సిచ్యువేషన్ మీ ముందు పెడతా. మీరు మీ ఇంట్లో కూర్చున్నారు, ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్నారు. అది కార్పొరేట్ జాబ్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఒక స్కూల్ స్టూడెంట్, మీ కాలేజ్ వర్క్ మీరు చేస్తున్నారు. సడన్ గా ఇప్పుడు మీ సెల్ ఫోన్ లో మీకు కాల్ వచ్చి, మేము గవర్నమెంట్ నుంచి కాల్ చేస్తున్నాం, మన దేశం యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది, మన దగ్గర ఆర్మీ ఫ్లీట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ ఉంది, కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నాం, మీరు వచ్చి జాయిన్ అవ్వాలి. అండ్ ఇది ఆప్షనల్ కాదు, కంపల్సరీగా మీరు వచ్చి మీరు చేయాలి. కంగారు పడి ఇంట్లోంచి పారిపోదాం చూడకండి, మేము మిమ్మల్ని పట్టుకుంటాం. వినడానికి చాలా భయంకరంగా ఉంది కదా, రాత్రికి రాత్రి మన జీవితం తలకిందలైపోతే ఎలా ఉంటది అనే థాట్ ఇక్కడ కూర్చోట్లేదు. రష్యాకి యుక్రెయిన్ కి ఎప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో 2022 నుంచి ఇప్పటి వరకు బీభత్సమైన ప్రాణ నష్టం జరిగింది. దాని గురించి మనం మాట్లాడదాం. ఆ మెట్రిక్ ఒక్కటి సరిపోద్ది వరల్డ్ వార్ 3 అనడానికి. కానీ ఈ కాన్స్క్రిప్షన్ అనే థియరీ ఏదైతే ఉందో అదే గవర్నమెంట్ మనకి ఫోన్ చేసి ఉన్న పలంగా పని ఆపేసి మా దగ్గర మీరు పని చేయాలి, మినిమం 1 year పని చేయాలి, ఇది గవర్నమెంట్ ఆర్డర్ అని రష్యా ఆ రోజు సిటిజన్స్ కి చెప్పింది, కాన్స్క్రిప్షన్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హ్యూజ్ నంబర్స్ లో బార్డర్ దగ్గర యుక్రెయిన్ తో జరుగుతుంది క్లోజ్ బార్డర్ కాన్ఫ్లిక్ట్ కాబట్టి బలంగా సోల్జర్స్ వచ్చారు. అది రూల్ కాబట్టి 20% ఆఫ్ యుక్రెయిన్ ఇవాళ ఆక్రమించేసుకుంది. కీవ్ అని చెప్పి యుక్రెయిన్ కి క్యాపిటల్. ఇవాళ దాని మీద కన్నేసింది రష్యా. బట్ రష్యన్ న్యూస్ అంతగా బయటికి ప్రాపగేట్ అవ్వదు. వాళ్ళ భాష మనకు అర్థం కాదు, వాళ్ళ సినిమాలు మనం చూడం, వాళ్ళ పాప్ కల్చర్ లో ఏమవుతుందో మనకు తెలియదు. కాబట్టి కాన్స్క్రిప్షన్ మనకు అంత ఇదిగా రాలేదు. కానీ ఇవాళ అదే కాన్స్క్రిప్షన్ ని ఏదైతే ఇది ఇన్హ్యూమన్ ఇది అలా ఎలా చేస్తాం అని ఎన్నో దశాబ్దాల క్రితం యూకే ఆపేసిందో అదే కాన్స్క్రిప్షన్ మళ్ళీ చేయబోతుందని యూకే సర్కిల్స్ లో మాట్లాడుతున్నారు. అంతెందుకు వాళ్ళు న్యూస్ పేపర్ లో రాస్తున్నారు. గట్టిగా మాడాల్సి వస్తే మన స్వతంత్రం మనకు వచ్చేసిన తర్వాత ఒక లార్జ్ స్కేల్ వార్ లో ఇప్పటిదాకా యూకే పాల్గొనలేదు. ఎప్పుడో 1982లో నేల కోసం అర్జెంటీనాతో యుద్ధం చేసింది, ఆ యుద్ధంలో గెలిచింది. కాకపోతే ఎన్నో సంవత్సరాల తర్వాత నెపోలియన్ ఎరా తర్వాత వాళ్ళ సోల్జర్స్ ని ఫ్రంట్ లైన్ లో పెట్టి యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది రష్యాతో. ఇది నేను చెప్తున్న మాట కదా, యూకే ప్రైమ్ మినిస్టర్ స్టామర్ చెప్తున్నాడు. వీ నీడ్ టు గెట్ బ్యాటిల్ రెడీ. way to deter them is to be ready and frankly to show them that we're ready. అండ్ వాళ్ళ F-35 ఫ్లీట్ ఉంటుంది కదా, దాని కింద ఇవాళ న్యూక్లియర్ ఆయుధాలను అతికిస్తున్నారు. ఇంకా సింపుల్ గా మనం చెప్పాల్సి వస్తే ఏ న్యూక్లియర్ యుద్ధం అయితే జరగకూడదు అని చెప్పి మనకి యుఎస్ హితబోధలు ఇచ్చింది, కామన్ సెన్స్ అని మాట్లాడింది. వీళ్ళతో పాటు వెస్టర్న్ యూరోప్ కూడా యూకే, ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ ఉస్కో అంటే డిస్కో అని మీరు ఎలా చేస్తారు, మీరు న్యూక్లియర్ యుద్ధం జరగకూడదని చెప్పిన అదే దేశాలు ఇవాళ న్యూక్లియర్ గా ఎందుకు ఎక్విప్ చేసుకుంటున్నారు? దీని వెనకాల ఉండే అర్థం ఏంటి? అందుకే ఒక్కటే మాట చెప్తున్నా, ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏదైతే మనకి చెప్తున్నాయో నెవర్ టేక్ ఏ వర్డ్ ఎట్ ఫేస్ వాల్యూ. అది చెప్పింది అసలు మనం నమ్మకూడదు. వాళ్ళ బెనిఫిట్ తప్పితే వాళ్ళకి ఇంకేది కనబడదు. 30 లక్షల మంది భారతీయులు చంపేశారు 2 వరల్డ్ వార్స్ కలిపి. 30 లక్షలు చిన్న అమౌంట్ కాదు కదా. మన దేశం కోసం మనం పోరాడామా? అది మన యుద్ధం. అది బలి పశువుని తీసుకెళ్ళినట్టు రకరకాల దేశాలకు తీసుకెళ్లి చంపేశారు మన వాళ్ళని. అలాంటి వెస్టర్న్ యూరోప్ కి, ముఖ్యంగా యూకేకి వాళ్ళ కష్టకాలం వచ్చింది. దానికి సంకేతం మొన్న June 1 జరిగిన డ్రోన్ దాడి యుక్రెయిన్ ఏదైతే చేసిందో రష్యా మీదకి వెళ్ళి, దాని గురించి ఇవాళ మనం మాట్లాడదాం. సిమిలర్లీ కాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, అందులో ఏం జరుగుతుంది, రేపటి రోజున అది యూకే చేస్తే ప్రపంచం అంతా ఎలా షేక్ అవుతుంది, అప్పుడు ఇంకా డిబేట్ ఉండదు. అది ఒక యుద్ధ వాతావరణమే. అది యూరోపియన్ వార్, వరల్డ్ వార్ 3 అని మనం చూడాలి. ఈ 2 డిబేట్స్ ని అందరికీ అర్థమయ్యే భాషలో క్లారిటీగా క్లియర్ గా ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంత మందికి వీడియోస్ రీచ్ అవుతున్నాయి తెలుసా? అండ్ అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైతే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ప్రపంచంలో ప్రస్తుతానికి ఉన్న వాతావరణం గురించి మీకు అర్థం కావాలంటే ఒక చిన్న అనాలజీ మీకు అర్థం కావాలి. అందరూ మాట అంటారు, ఇప్పుడు యూకే దగ్గర బలంగా డబ్బులు ఉన్నాయి, ప్రపంచం మొత్తం నుంచి దోచేసి సీటు కింద పెట్టుకుంది, వజ్రాలు, వైడూర్యాలు, డబ్బులు, న్యూక్లియర్ ఆయుధాలన్నీ ఉన్నాయి కదా, మరి రష్యా భయపడాలి ఇప్పుడు అంటున్నారు. అండ్ అందరికీ వచ్చే ఇంకో క్వశ్చన్, యుక్రెయిన్ కి రష్యాకి మధ్యలో గొడవ జరుగుతుంది కదా, దాంట్లో లండన్ ఎందుకు దూరుతుంది, అదే యూకే ఎందుకు దూరుతుంది, యుఎస్ ఎందుకు దూరుతుంది అంటే ఇవాళ యూకే ఒక 70-80 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉండే ఒక వ్యక్తి లాంటిది. బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులతో పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుంది, పెద్ద పెద్ద గోడలు వేసుకుంది, అటు ఇటు కొంతమంది సెక్యూరిటీని పెట్టుకుంది. కానీ స్వతహాగా ఏమైనా చేయగలుగుతాడా ఆ వ్యక్తి? ఎంజాయ్ చేయగలుగుతాడా? సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇచ్చుకోగలుగుతాడా? ఆ సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇప్పుడు యూకేది కంప్లీట్ గా రాడికలైజ్ అయిపోయింది. డబ్బులు ఉన్నాయి కానీ ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ప్రపంచంలో స్ట్రాంగ్ పవర్ కాదు, ఒకప్పుడు ఉండే అంత ఆజిమాయిషి ఇప్పుడు లేదు. యుఎస్ కి సంబంధించిన ఒక వసాల్ స్టేట్ అంతే, నేటో కంట్రీ. అలాగే యుఎస్ మనం చూసుకుంటే మిడ్ లైఫ్ క్రైసిస్ లో ఉండే ఒక కంట్రీ. అది ఒక 40-50 సంవత్సరాల వయసులో ఉండే ఒక వ్యక్తి యంగ్స్టర్స్ ని చూసి తట్టుకోలేక కుళ్ళుకొని చైనా లాంటి దేశాన్ని, రష్యా లాంటి దేశాన్ని చూసి కడుపు మంట తెచ్చుకొని ఇండియా లాంటి దేశాన్ని ఎదగకుండా ఆపేద్దాం,
ఆ మైండ్ సెట్ లో ఉండే ఒక అంకుల్ అంటాడు. ఇండియా ఇస్ ఎ యంగ్ కంట్రీ, ఒక 29-30 ఇయర్స్ ఉండే ఒక వ్యక్తి. కాకపోతే ఆ వ్యక్తికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అది కరప్షన్ అవనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవనివ్వండి, బ్రెయిన్ డ్రైన్ అవనివ్వండి, లేదా లో సెల్ఫ్ ఎస్టీమ్ అవనివ్వండి. ఈ దురలవాట్లు ఏం చేస్తున్నాయంటే హెల్త్ ని ఖరాబ్ చేస్తున్నాయి. బట్ మనకి ఏజ్ ఉంది, పోరాడుతున్నాం, లేదు మనం నిలబడాలని. దీని కాసేపు ఇలా తీసి పక్కన పెడదాం. రెండో క్వశ్చన్ దగ్గర వద్దాం. యుక్రెయిన్ కి రష్యాకి ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంటే అంతెందుకు నిన్న వీడియోలో మనం డిస్కస్ చేసాం. 18 నెలలు కష్టపడి పకడ్బందీగా ప్లాన్ చేసి లోపలుండే యుక్రెయిన్ సింపథైజర్స్ ఉంటారు కదా, ఇన్ఫిల్ట్రేటర్స్ అనుకోండి, వాళ్ళ సాయంతో ట్రక్కులు నడిపేసి 1000 కిలోమీటర్లు వెళ్ళి 4000 కిలోమీటర్లు అటు వెళ్ళి సైబీరియా దగ్గర ఒక ఎయిర్ బేస్ లో, 2000 కిలోమీటర్లు పైకి వెళ్ళి అంటార్టికా దగ్గర అక్కడ ఎయిర్ బేస్ లో ఆ ట్రక్కులు నీట్ గా పక్కన ఎక్కడో పార్క్ చేసుకుని, ఇదంతా ఏంటి కొన్ని నెలల తరబడి జరిగింది. ఆ ట్రక్ నిండా డ్రోన్లు ఉన్నాయి. ఏ డ్రోన్లు కార్బన్ ఫైబర్ తాలు చేసి దాని కింద ఒక వార్ హెడ్ ని పెట్టి దానిపైన ఒక బ్యాటరీని పెట్టి అవి ఎలా కూర్చోబెట్టి దాన్ని అది ఏ చెకింగ్ కి దొరకకుండా మెటల్ షీల్డ్ వేసి ఆ ట్రక్కుల మీద టైం వచ్చినప్పుడు ఒక్కొక్క డ్రోన్ కి ఒక్కొక్క ఆపరేటర్ ఆ బటన్ ఆన్ చేసి ఆగున్న ట్రక్స్ నుంచి FPV డ్రోన్స్ పైకి వచ్చి, FPV అంటే ఫస్ట్ పర్సన్స్ వ్యూ. ఇవాళ రోజున యుద్ధం అంటే అందరూ ఏమనుకుంటారు, యూనిఫామ్ వేసుకొని బార్డర్ దగ్గర నిలబడ్డాం అనుకుంటున్నారు. మొన్న ఇండియా పాకిస్తాన్ దగ్గర కూడా మనం చూసాం డ్రోన్లు ఎంత ఇదిగా చలామణి అయినాయో. అఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళు బుర్ర తక్కువ ఎదవలాలు, వాళ్ళకి ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. ప్రతి డ్రోన్ ని మనం కొట్టాం. బట్ ఇక్కడ యుక్రెయిన్ వాళ్ళు బాగా చాకచక్యమైన ఆపరేటర్స్ ని పెట్టుకొని వాళ్ళు కరెక్ట్ గా డ్రోన్లని ఆపరేట్లు చేసి ఏవేవైతే న్యూక్లియర్ బాంబర్ ఫ్లైట్స్ ఉంటాయో, ఇన్ఫాక్ట్ ఇవి సెకండ్ స్ట్రైక్ యాసెట్స్ ఇవి, అందుకే అన్ని 1000 కిలోమీటర్ లోపల ఉన్నాయి. అలాంటి జెట్స్ దగ్గరికి వెళ్ళి పేలగొట్టేసాయి. $5-7 బిలియన్ లాస్ వచ్చింది. కాకపోతే ఇక్కడ అందరికీ కామన్ క్వశ్చన్ వస్తుంది, వీళ్ళు కష్టం అంతా పడి బార్డర్ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను కూలగొట్టకుండా లోపలికి వెళ్ళి ఎందుకు కూలగొట్టారంటే ఇక్కడ అసలు మ్యాటర్ బయటకు వస్తుంది. వేరే దేశాలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటున్నారు కదా. ఇవాళ యుక్రెయిన్ దాడి చేస్తే యూకే ఎందుకు రెడీ అవుతుంది? దానికి సమాధానం సింపుల్. యుక్రెయిన్ చాలా బలంగా ఎయిడ్ వచ్చింది. అది US నుంచి కానీ నేటో కంట్రీస్ నుంచి కానీ, ఫ్రాన్స్, UK, టర్కీ, స్వీడన్ ఇలాంటి వెస్టర్న్ యూరోప్ కంట్రీస్ అన్ని అందులో ఉన్నాయి. దీనికి బిగ్ డాడీ వచ్చి US. వాళ్ళు యుక్రెయిన్ డబ్బులు ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఒక జర్మనీకి సంబంధించిన వ్యక్తి ఒక అతను, ఆయన ఛాన్సలర్, ఆయన ఒక ట్వీట్ వేశాడు, ఇది వరకు యుక్రెయిన్ మేము ఏదైతే పంపించామో, మేము కానీ ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ US కానీ మా ఎయిడ్కి లిమిట్ ఉండేది ప్రస్తుతం వరకు, ఆ లిమిటెడ్ డ్యామ్ గేట్స్ అని మేము ఎత్తేసాం ఇప్పుడు. సో మేము పంపించే డబ్బుకి ఆయుధాలకి అదుపు లేదు అని చెప్పిన వారానికి దాడి జరిగింది. సో జస్ట్ ఇమాజిన్, రష్యాకి ఇప్పుడు ఎవరి మీద కోపం వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రష్యా పరువు పోయింది. ఏంటి మీరు అన్ని నెలలు మీరు నిద్రపోతున్నారా, ఏం ఇంటెలిజెన్స్ అది అని ప్రపంచం మొత్తం క్వశ్చన్ చేసే టైం ఇది. ఇలాంటి టైంలో యుక్రెయిన్ మీద నేచురల్ గానే కోపం వస్తుంది. కానీ యుక్రెయిన్ కి ఎవడో డబ్బులు ఇచ్చింది అని కొద్దిగా ఆలోచించిన కొంచెం కామన్ సెన్స్ ఉండే వ్యక్తికి కూడా, ఏది నేను ట్రంప్ గారు చెప్పిన కామన్ సెన్స్ గురించి మాట్లాడలేదు, నేను రియల్ కామన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంకిత జ్ఞానం మన భాషలో అది ఉంటే టక్ అని కోపం వచ్చేది UK మీద, నేటో కంట్రీస్ మీద, US మీద. అండ్ US రష్యా ఇన్వాల్వ్ అయితే మాత్రమే అది ప్రపంచ యుద్ధం. అది సింపుల్ గా అర్థం చేసుకోండి. US చైనా కొట్టుకుంటే ప్రపంచ యుద్ధం కాదు, రష్యా యుక్రెయిన్ కొట్టుకుంటే ప్రపంచ యుద్ధం కాదు. US ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుందో ఇవాల్టి రోజున వెస్టర్న్ యూరోప్ కి ఆ ట్రెమర్స్ తగులుతున్నాయి. యుక్రెయిన్ వెళ్ళి రష్యాని కొట్టింది. పుటిన్ చాలా కోపంగా ఉంటాడు. ఆయన ఏం చేస్తాడో మనకే తెలియదు ప్రస్తుతానికి. ఆయన న్యూక్లు దింపుతాడా, విచ్ ఇస్ వెరీ అన్లైక్లీ. బట్ అలా మిజైల్స్ ఉంటాయి కదా, ఆ మిజైల్స్ చాలా బలమైన మిజైల్స్. అవి ఆర్షనిక్ మిజైల్ అని ఉంటుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే US నేవల్ క్యారియర్ ఉంటుంది కదా, అంటే మన INS విక్రాంత్ లాంటిది వాళ్ళది. విక్రాంత్ కన్నా చాలా పెద్దది ఇది. ఆల్మోస్ట్ ఒక 5000 సోల్జర్ ని, 100ల సంఖ్యలో ఫైటర్ జెట్స్ ని పెట్టుకుని ఉండగలిగే క్యారియర్ ని 30 సెకండ్లో లేపేసే మిజైల్ ఇది. 30 సెకండ్స్. ఇది నేను చెప్తున్న మాట కదా. US ఆర్మీ కొలనల్ ఒక అతను, ఆయన పేరు లారెన్స్ విల్కర్సన్, ఆయన బహిరంగంగా చెప్తున్నాడు మన గురించి జాగ్రత్తగా ఉండాలి అని. ఇన్ఫాక్ట్ ఈ ఆర్షనిక్ మిజైల్ ని బయట పెరేడ్లకు పట్టుకెళ్తుంటారు రష్యాలో. ఆఫ్టర్ అస్ ఓన్లీ సైలెన్స్ అని రాసి ఉంటుంది దాని మీద. అంటే మా తర్వాత నిశ్శబ్దం తప్పితే ఏది మిగలదు అని చాలా గర్వంగా చెప్పుకునే మిజైల్స్ అవి. ఆ మిజైల్ ఖచ్చితంగా వాడతారు ఇప్పుడు యుక్రెయిన్ మీద. యుక్రెయిన్ కి అర్థం కాని విషయం ఏంటంటే, డబ్బులు తీసుకొని నీట్ గా కండక్ట్ చేసిన మంచి ఆపరేషన్ ఇది, సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసిన ఇవాళ రోజున ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఓకే, డ్రోన్స్ ని మనం ఇలా కూడా వాడొచ్చు, మనకంత బడ్జెట్ అవసరం లేదు. గట్టిగా మాడాల్సి వస్తే ఒక్కొక్క డ్రోన్ $400 కూడా ఉండదు. మనకి ఆర్టిలరీ షెల్స్ ఒక్కొక్కటి $8,000, $10,000 ఉంటాయి. ఇంకా అవి జియో ట్రాకింగ్ మిజైల్స్ అయితే $1,00,000 వరకు వెళ్తాయి. అలాంటి యుద్ధాలు చేసుకునే టైంలో ఈ డ్రోన్ అవుట్ ఆఫ్ నోవేర్ వచ్చేసి మొత్తం అన్నింటినీ కెలిగేసి వెళ్ళిపోయింది. అది యుక్రెయిన్ ప్రపంచం మొత్తానికి నేర్పింది. కానీ రష్యా ఇప్పుడు యుక్రెయిన్ చూసి ఖాళీగా కూర్చుంటుందా? అస్సలు కూర్చునే ప్రసక్తే లేదు. ఇట్ విల్ రిటాలియేట్ బోత్ ఆన్ యుక్రెయిన్, ఈ ఆర్షనిక్ మిజైల్స్ ఇవన్నీ వాడి. నెక్స్ట్ అది వచ్చేది UK మీదకే. ఎందుకంటే నేటోలో బలమైన మెంబర్, అందుకోసం UK రెడీ అవుతుంది. కాన్స్క్రిప్షన్ చేసేనా, జనాల్ని మనం తెచ్చుకోనేనా, మన యుద్ధం చేద్దాం ప్రపంచానికి ఏదో చాటి చెప్పడానికి చూస్తుంది. కానీ అల్టిమేట్లీ ఒక 70 సంవత్సరాలు ఒక వృద్ధుడు శరీరం నిండా ఎన్ని ఆయుధాలు పెట్టుకుంటే ఏం లాభం? ఆయనకి ఎజిలిటీ ఉంటుందా, మూవ్మెంట్ ఉంటుందా, స్విఫ్ట్నెస్ ఉంటుందా? గట్టిగా మాడాల్సి వస్తే నెపోలియన్ ఎరాలో వాళ్ళకి చాలా బలమైన సైన్యం ఉండేది. ఎవరిని మింగేద్దాం అని చూసేవాళ్ళు ప్రపంచం అంతా. ఇవాళ అంత సీను లేదు, అంత సినిమా లేదు. గట్టిగా మాడితే ఒక 76,000 మంది సైన్యం ఉన్నారు. వాళ్ళకి రిజర్వ్ లో ఒక 25,000 ఉండొచ్చు. మొత్తం కలిపి కొట్టినా 1,00,000 మంది కూడా ఉండరు. ఇంకా ఆర్మీ, నేవీ వీటిలన్నింటినీ కూడా కలిపేసినా కూడా 1,50,000. సో ఎట్లయినా కాన్స్క్రిప్షన్ చేయాలని కానీ UK కానీ చూస్తే మోడర్న్ వార్ఫేర్ లో ఇది ఒక మైల్ స్టోన్. ఇది అందుకోసమని జూన్ 2025 చాలా బలంగా గుర్తుపెట్టుకుంటారు. యుక్రెయిన్ రష్యాలోకి వెళ్ళి జస్ట్ అలా గిల్లి వెనక్కి వచ్చింది. దానివల్ల ప్రపంచం మొత్తం యుద్ధం జరగబోతుందా అని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ మాట్లాడుతున్నారు. ఇది ఒక చిన్న రియాలిటీ చెక్ అంతే మన ప్రజలందరికీ. ఇవన్నీ జరుగుతున్న ఈవెంట్స్ కదా, ఏది మేడప్ కాదు. అక్కడ బిలియనర్స్ పారిపోతున్నారు. స్టామర్ బయటకు వచ్చి బహిరంగంగా వ్యాఖ్యలు ఇస్తున్నాడు. ఆయన యుక్రెయిన్ చేసిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ మనం చూసాం.
రష్యా మొత్తాన్ని లోపల నుంచి కుదిపేసింది. అది ఆ F-35 న్యూక్లియర్ ఆయుధాలు అతికిస్తున్నారు. ఇది వెస్టర్న్ యూరోప్ కి రష్యాకి మధ్యలో ఉన్న గొడవలా జరిగితే ఇది యూరోపియన్ వార్. ఇది ఎందుకంటే యూకే ఫిక్స్ అయిపోయింది, యుద్ధం జరుగుతుందా లేదా పక్కన పెట్టండి, యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ చేయండి. రష్యాకి బాగా కాలింది, మన మీదకి వస్తుంది అని. వన్స్ యూకేని దాటి ఎప్పుడైతే యూఎస్ కూడా దీంట్లోకి ఎంటర్ అవుతుందో, ఆల్రెడీ ఒకసారి ఓడిచ్చింది రష్యాని కోల్డ్ వార్ లో, అది ఇంకా మనసులో చాలా బలంగా పదిలంగా పెట్టుకుని రష్యా. సో రష్యాకి మోటివేషన్ అవసరం లేదు, బట్ యూఎస్ కి ఏ రోజు అయితే మోటివేషన్ వస్తుందో ఆ రోజు అది ప్రపంచ యుద్ధమే. ఈ సిచ్యువేషన్ మొత్తంలో బలిపశు ఎవరైనా అయ్యారంటే ఖచ్చితంగా అది యుక్రెయిన్. అటెటో వెళ్ళి సైబీరియాలో ఆర్క్టిక్ సర్కిల్ లో కొట్టింది, 20% యుక్రెయిన్ మునిగిపోయింది ఆల్రెడీ. అసలు ఎక్స్పాన్షన్ కాదు, ఈ దేశాన్ని లేపేద్దాం రష్యా అనుకుంటే యుక్రెయిన్ పరిస్థితి ఏంటి? ఆ రోజు యూఎస్ వెనకాల నిలబడదు, యూకే కూడా వెనకాల నిలబడదు. సింపుల్ గా చెప్పాల్సి వస్తే దేశం పోతే పోయింది, రష్యాని మనం బయటికి లాగేసాం కాబట్టి రష్యాని మనం నాశనం చేద్దాం అనుకోని స్పైడర్ వెబ్ లో డ్రోన్ ఎలా వాడింది, వెళ్ళి జెట్ ని కొడుకొని ఇది కూడా పేలిపోయింది కదా. అలాగే యుక్రెయిన్ పోయినా కూడా మాకు సంబంధం లేదు అనుకుంటే ఈ దేశాలు చెప్తున్నాను కదా, నేటో కంట్రీస్ కానీ యూఎస్ కానీ ఆన్ ఫేస్ వాల్యూ వాళ్ళని తీసుకోకూడదు. ప్రపంచం మొత్తంలో మనమే ఉండాలి అనుకుంటే, ఇన్ఫాక్ట్ ఇండియాతో వాళ్ళకు ఉండే ప్రాబ్లం కూడా అదే. ఇండియాని ఎందుకు మనం బెండ్ చేయలేకపోయాం, ఇంకా అది ఒక పాలిథియిస్టిక్ ఇండిజినియస్ సివిలైజేషన్ లో ఎలా ఉంది, ఇంకా ఎందుకు బ్రేక్ అవ్వలేదు అనే కోపం వాళ్ళకు ఉంటుంది. అదే థియరీని రష్యా మీద కూడా అప్లై చేసే. ఎంత ధైర్యం ఉంటే మీరు క్రైమియా నెక్స్ట్ చేస్తారు మీరు 2014లో, సమస్య లేదు, మేము చెప్పిందే మాట, మేము చెప్పేదే వేదం, మేము రాసేదే రాజ్యాంగం అని బలంగా ఫిక్స్ అయిన ఈ దేశాలు. అందుకే మీకు 12.5 బిలియన్ పౌండ్స్ వెళ్ళినా యూకే నుంచి, కొన్ని $100 బిలియన్ యూఎస్ నుంచి వెళ్ళినా ఆ ఫోర్స్ ఆపడానికి ఏ ఫోర్స్ వచ్చినా తట్టుకోలేవు. రష్యా అనేది ఎప్పుడూ ఒక పెద్ద ఫోర్స్ లా కనబడుతుంటది ఈ దేశాలకి. అండ్ యూకేకి కర్మ సిద్ధాంతం చాలా బాగా ఫలిస్తుంది. ఎన్నో దేశాలని లూటీ చేసి వాళ్ళ జనాల్ని చంపేసి స్వలాభం కోసం ఆర్టిఫిషియల్ ఫెమైన్స్ క్రియేట్ చేశారు. మీరు ఒక్కసారి చదవండి, ఏదైతే విన్స్టన్ చర్చిల్ కి వాళ్ళు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారో, హీ క్రియేటెడ్ అన్ ఆర్టిఫిషియల్ ఫెమైన్ మన సబ్ కాంటినెంట్ లో. చరిత్రను మర్చిపోకూడదు మనం. ఇవాళ దేశం మొత్తం అతలాకుతలం అయిపోయి ఉంది, రాడికలైజ్ అయిపోయి ఉంది. 1992 ఫాక్లాండ్స్ వార్ తర్వాత ఇంకో యుద్ధం చూడలేదు, స్వశక్తితో యుద్ధం చేయలేదు. ఇదివరకు చేసిన యుద్ధాలు కూడా World War I, II లో వాళ్ళ బలంతో వాళ్ళు చేయలేదు. మన వాళ్ళని బలిపశువులు చేసి మన రూట్స్ నుంచి మనల్ని తీసుకెళ్లి అక్కడెక్కడో ప్లాంట్ చేసి, ఇవాటికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. మన నేల కోసం మనం పోరాడకుండా ఎందుకు? ఆ ప్రాణాలకి ఎవరు? ఆ యుద్ధం మంది కదా, మనకి సంబంధం కూడా లేదు. వేరే వాడి సోవరెంటీ కోసం మనం పోరాడాం ఆ రోజు. తర్వాత ఏ యుద్ధం చేసినా యూకే, ఆఫ్ఘనిస్తాన్ వార్, ఇరాక్ వార్, లిబియా ఇంటర్వెన్షన్, సిరియాలో ఏదైతే జరిగిందో ప్రతి ఒక్కటి మీరు గమనించండి. ఇదర్ నేటో సపోర్ట్ ఉండాలి, యుఎస్ సపోర్ట్ ఉండాలి. ఎవడో ఒకటి బాస్కెట్బాల్ కోర్టులో ఎత్తితే ఆ బుట్టలో బాల్ వేస్తుంది అంతే. అది యూకే క్రెడిట్ మనం ఇవ్వలేం. ఇవాళ యూకే రెడీ అవుతున్నప్పుడు, అదేదో కాన్స్క్రిప్షన్ అదేదో చేసినప్పుడు ప్రపంచం అంతా చూస్తుంది ఎలా స్ట్రగుల్ అవుతుందో ఆ దేశం. ఇన్ఫాక్ట్ బెంగాల్ ఫెమైన్ 1943లో వాళ్ళు ఏదైతే చేశారో అది మనం క్లోజ్ గా చూసినా కూడా ఏ పార్టీకి రాదు. ఇది నేను రాసిస్తున్నా. ఆ ప్రాణ నష్టం వేరు, ఆ ఈవిల్ యాటిట్యూడ్ వేరు, ఆ రాక్షసత్వం వేరు. సో జాగ్రత్తగా చెప్తున్నాను వినండి. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ లో ఇవాళ 2.5% పెరిగింది. వాళ్ళు యుద్ధానికి రెడీ అవుతున్నారు, దాంట్లో డిబేట్ లేదు. రష్యా ఎప్పుడొచ్చి ఏ తలుపు తడుతుంది, ఏ మిసైల్ పంపిస్తుందని వెయిట్ చేస్తున్నారు. ఏదో రెడీ అవడానికి చూస్తున్నారు. వాళ్ళ చుట్టూ నేటో కంట్రీస్ ఉన్నాయి కొన్ని హెల్ప్ చేయడానికి. ఏ నేటోలో అయితే యుక్రెయిన్ జాయిన్ అవుదాం అనుకుందో అదే నేటో. సో లెట్ మీ బి వెరీ క్లియర్, యూరోపియన్ ఫ్రంట్ అంతా ఇవాళ ఒక యుద్ధ వాతావరణం ఉంది. మిడిల్ ఈస్ట్ లో గాజాలో ఏం నడుస్తుందో మనం అందరం చూస్తున్నాం. అటు చైవాన్కి తైవాన్కి మధ్యలో ఈ సిచ్యువేషన్ లో చైనా ఏదైనా చేయొచ్చు. ఇండియా పాకిస్తాన్ వాళ్ళు బలవంతంగా ఆపారు. 70కి పిఓకే వచ్చేసేది, అది డిలే అయింది ప్రస్తుతానికి. బట్ మీరే ఒక్కసారి చూడండి, ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ డికేట్స్ జరగట్లేదు, నెలల వ్యవధిలో జరుగుతుంది. మరి దీన్ని ఏమంటారు? నాకు కింద కామెంట్స్ లో మీరే రాయండి. భారతీయుల్లో మనం చేయాల్సిన విషయం ఒకటే, మన సోవరెంటీని మనం కాపాడుకోవాలి. ప్రపంచంలో సోవరెన్ నేషన్స్ అంటే ఏమున్నాయి చెప్పండి, మీరే చెప్పండి. యుఎస్ ఒకటి ఉంది, రష్యా ఒకటి ఉంది, చైనా ఒకటి ఉంది, ఇండియా ఒకటి ఉంది, ఇజ్రాయెల్ ఒకటి ఉంది. ఇవి కాకుండా ఏమున్నాయి? మిగతా అన్ని వసాల్ స్టేట్సే కదా. యూకే, ఫ్రాన్స్, ఇవన్నీ అమెరికా తొత్తులు ఇవి. సో వేళ్లలో లెక్క పెట్టుకునే సోవరెన్ కంట్రీస్ లో మనం ఒకటి. ఆ సోవరెంటీని మనం కాపాడుకోవాలి, దానికి భంగం కలిగేలా మనం చూడకూడదు. మన నేషన్ షుడ్ కమ్ ఫస్ట్. చెప్తున్నాను కదా, మన యూత్ లో ఉన్నాం, మన యంగ్ కంట్రీ మంది. తప్పుడు అలవాట్లు ఉండుండొచ్చు, ఆ అలవాట్లను వదిలి అది 2 దశాబ్దాల తర్వాత, 3 దశాబ్దాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అయినా పర్వాలేదు, బట్ వీ నీడ్ టు బి ఎ సూపర్ పవర్. మన ఇండిజినియస్ సివిలైజేషన్ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ రూట్స్. మనం ఎక్కడి నుంచి వచ్చా మనకు తెలియాలి. ఇవాళ చాలా ఇంపార్టెంట్. అండ్ వెల్త్ క్రియేషన్, దాన్ని ఎవరు మర్చిపోద్దు. ఎవరి సత్తాకు తగ్గట్టు వాళ్ళు కష్టపడండి. మీ హైయెస్ట్ పొటెన్షియల్ కి మీరు వెళ్ళండి. ఇవాళ మనం చేయగలిగింది అదే. ఎవరెవరు ఎలా కొట్టుకున్నా మనకు అనవసరం. అది దేశం కోసం నిలబడండి అండ్ లెట్ వరల్డ్ టీచర్స్. ఇవాళ ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ నుంచి మనం ఏం తెలుసుకుంటాం? మనం ఏం తెలుసుకున్నాం? దేశంలో ఎవడైనా ఉండి దేశం మీద ఎటువంటి ఎలిజియన్స్ అతనికి లేకపోతే ఆ వ్యక్తి ఏం చేయడానికైనా కేపబుల్ అని. మరి అలాంటి వ్యక్తులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు? అలాంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం ఏం చేయాలి? బోత్ యాజ్ గవర్నమెంట్స్, యాజ్ సిటిజన్స్. ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నా, ఎటువంటి యాక్టివిటీనైనా మీరు చూసినా స్ట్రైట్ గా అథారిటీస్ కంప్లైంట్ చేయండి. లెట్ దెమ్ లుక్ ఇన్ టు ఇట్. ఇది యూరోపియన్ వార్ దాకా వెళ్ళి ఆగిపోతుందా, World War III వెళ్తుంది అనేది మీరే నాకు చెప్పండి కింద కామెంట్స్ లో. ఐ విల్ రిజర్వ్ మై ఒపీనియన్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. బర్లిన్ వాల్ ఏ సంవత్సరంలో పడిపోయింది? కోల్డ్ వార్ ఏ సంవత్సరంలో ఎండ్ అయింది? ఆప్షన్ ఏ ఇస్ 1987, ఆప్షన్ బి ఇస్ 1990, ఆప్షన్ సి ఇస్ 1989, ఆప్షన్ డి ఇస్ 1992. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది ఒక టిక్ మార్క్ అండ్ ఇట్స్ అ వెరిఫైడ్ ప్రొఫైల్. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు వచ్చేయచ్చు, అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏం జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్స్ నాకు ఇద్దాం అనుకున్నా, లేదా సింపుల్గా చెప్తున్నా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ ద వే టు గో.
వచ్చేసేయండి. ఒకవేళ ఆన్సర్ అక్కడ లేకపోయినా ఏజుడ్ రీల్స్ అని మన పేజ్ అది, ఏజుడ్ క్లిప్స్ అని ఇంకో ఛానల్ ఉంది, అండ్ ఇంగ్లీష్ ఛానల్ కూడా. ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, ఏజుడ్ గ్లోబల్ మన ఛానల్ వచ్చేసేయండి. అండ్ ఈ వీడియోని ఒకవేళ చూడకపోతే మీరు ఖచ్చితంగా చూడండి. ఈ NIA క్రాక్ డౌన్ ఏదైతే ఉందో యూట్యూబర్ల పట్ల, అది జ్యోతి మల్హోత్రా అయినా లేదా సన్నీ యాదవ్ అయినా, ఒక వీడియో చేశాను, దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ లేకపోయినా కూడా జస్ట్ ఒక్క వీడియో ముందు ఉంటుంది అంతే, చెక్అవుట్ చేసేయండి. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, నేను ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో నాకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. లేదు, గట్టిగా మాట్లాడాలి. రోజు మన ప్రపంచం చుట్టూ జరిగేవి, మన దేశంలో జరిగేవి, లోకల్గా జరిగే ప్రతి ఇష్యూని మీ ముందుకు తీసుకురావాలి. నిర్భయంగా ఉండాలి అనే నా మనస్తత్వానికి ప్రేరణ మీరే. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు చూస్తున్నారు కదా ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఇస్తున్నారు కదా, అది నార్మల్ విషయం కాదు. నాకు ఎంతో మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది ఈ వీడియోస్ ఆన్ డైలీ బేసిస్. నిష్టగా పనిచేయడానికి మించిన థ్యాంక్స్ లేదు దీనికి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నా, అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళైనా, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నొక్కారుగా, డన్. నేను మిమ్మల్ని అందరినీ రేపు ఇంకో వీడియోలో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.